వెల్ ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది నేను నడిచి కాలేజీకి వచ్చాను. ఐ కేమ్ టు కాలేజ్ బై వాక్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ బై వాక్ అనేది కరెక్ట్ కాదు ఇంగ్లీష్లో. ఐ కేమ్ టు కాలేజ్ బై వాక్ ఈజ్ నాట్ కరెక్ట్. యూ షుడ్ సే ఐ కేమ్ టు కాలేజ్ ఆన్ ఫుట్. సార్, ఇది కూడా తప్పే కదా సార్. మనకి రెండు కాళ్ళు ఉంటాయి. ఫూట్ అంటే ఒకటి కదా, ఫీట్ అంటే రెండు కదా, రెండు పాదాలు ఉంటాయి కదా. మరి ఆన్ ఫీట్ అనాలి కదా, ఆన్ ఫూట్ ఎందుకు అంటున్నారు? మీరే తప్పు చేస్తున్నారు మాస్టర్, నేను తప్పు చేయట్లేదు సార్. మన రెండు పాదాలు నేల మీద ఉంటే దాన్ని వాకింగ్ అంటారు, స్టాండింగ్ అంటారు. మనం నడిచేటప్పుడు ఒక కాలు పైన లేస్తుంది, ఒక కాలు కింద ఉంటుంది, అప్పుడే మనం నడక చేయగలం. అందుకే ఆన్ ఫూట్ అంటాం. మీకు చిన్న ప్రశ్న ఇక్కడ. టూత్ పేస్ట్ అంటాం మనం. టూత్ అంటే పన్ను, టీత్ అంటే పళ్ళు. పండ్లు కాదు, పళ్ళు. టీత్ అంటే. మనం టూత్ పేస్ట్ ఎందుకు అంటున్నాం? రేపు చెప్పండి. మీకు చిన్న క్వశ్చన్, ఇది లాజిక్ క్వశ్చన్. మనం టూత్ పేస్ట్, టూత్ పౌడర్ అంటాం, అంతేగాని టూత్ కాకుండా టీత్ పౌడర్, టీత్ పేస్ట్ ఎక్కడ లేదు కదా. సేమ్ థింగ్ అప్లై అవుతుంది. దయచేసి ఆలోచించండి. మీ యొక్క లాంగ్వేజ్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ అండ్ లవ్ యూ మై ఫ్రెండ్స్.